ఎమ్మెల్యే గారు హాజరయ్యారు, మరియు అడిషనల్ కలెక్టర్ గారు హాజరయ్యారు, మరియు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వివిధ మా కౌన్సిలర్ సభ్యులు, తోటి కౌన్సిలర్ సభ్యులు 18 మంది హాజరయ్యారు. కానీ హాజరయ్యారు కానీ మా కౌన్సిల్ బయట అంటే మా పక్కకే 100-200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. అంటే కౌన్సిల్ సమావేశం ఇట్లుంటుందా అని మేము కొత్తగా ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతలేదు. 200 మంది అంటే ఇందులో పెద్ద మనుషులు ఉన్నారు. చాలా పెద్ద మనిషి పార్థసారథి గారికి ఏం పని మా కౌన్సిల్ మీటింగ్లో? మీరు ఒకటి ఆలోచన చేయాలి. అంటే మమ్మల్ని భయపట్టిస్తుండ్రా? భయపట్టించడం తప్ప ఈ మున్సిపాలిటీలో జరిగేది ఏందని మాకు అర్థమవుతున్నది. ఇంకా వేరేది ఏం లేదు. అవకతవకలు ఉన్నాయి, మేము అవకతవకల నుంచే అడుగుతున్నాం, అవకతవకల గురించే అడుగుతున్నాం, మేము వేరేది అడుగుతలే. సంవత్సరాల కాలంలో ఏం చేసామని అడుగుతున్నాం. 25 రోజుల నాడు ఆయనకు లెటర్ ద్వారా మేము ఇచ్చినాం. సార్ మాకు చెప్పండి సార్ అని అడిగినాం. సార్ చెప్పలేకపోయాడు. సరే చెప్పలేడు కదా అని కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం. తర్వాత అడిషనల్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం. సార్ వచ్చిండు ఈరోజు, కానీ ఏం మాట్లాడతలేరు. మేము ఇచ్చింది ఏంది? మాకు ఆ లెటర్ ఫస్ట్ వారం ముందు ఇస్తే ఇవి మా మీటింగ్ మొత్తం రసాభాసగా జరిగింది. ఏదో చదవాలని చదివినరు, ఏదో పోవాలని పోయినరు. మున్సిపల్ కమిషనర్ గారు మాట మా సార్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎమ్మెల్యే గారిదే ఉన్నది మీటింగ్ అంతా. మున్సిపల్ లేదు, మున్సిపల్ సభ్యులు లేదు, మున్సిపల్ కౌన్సిలర్లు లేదు, అంతా ఎమ్మెల్యే గారే ఆన్సర్ చెప్తుండు. ఇన్ని రోజులు సంవత్సరాల కాలంలో మన ఎమ్మెల్యే గారితో కలిసి చేసిండా అవకతవకలని? మున్సిపల్ కమిషనర్ గారు అని మాకు ఏం అర్థమైతలేదు. మాటకు మాట మాట్లాడాల్సి వస్తుంది ఎమ్మెల్యే గారికి. అంటే ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆయన గౌరవం ఎక్కడ ఇదవుతుందో అని భయపడుతూ మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి మాది. ఇక్కడ మున్సిపల్లో మీటింగ్ను మంచి చేయాల్సిన పరిస్థితి పోయి 100 మంది కార్యకర్తలతో జరుగుతున్న మీటింగ్ ఇది. టీఆర్ఎస్ సభ్యులం 8 మంది ఉన్నాము, 100 మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఒక కనీసం పత్రికా సోదరులు కానీ మీడియా సోదరులు కానీ లేకుండా 100 మంది కార్యకర్తలతో జరుగుతుంది ఇక్కడ. నేను కేవలం ఒక మనిషి పేరు మాత్రం ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. పోలీసులతో అవసరం ఏముంది? ఇక్కడ కొట్లాడుతున్నామా? కొట్లాటకు వచ్చినామా? ఒక మాట అంటారు, ఒక అప్పుడే 2-3 నిమిషాల లోపల మీరు లేకుండా మేము మీటింగ్ చేసుకోగలుగుతాం, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. అంటే పోలీసులు 25-30 మంది పోలీసులు, ఒక ఎస్ఐ అవసరమా ఇక్కడ? ఎమ్మెల్యే గారికి మేము గౌరవంగానే మాట్లాడుతున్నాం, కానీ మమ్మల్ని భయపట్టిస్తుంటే తప్ప ఇక్కడ మీటింగ్ జరగాలి, మున్సిపల్ ఏదో జరగాలి, అభివృద్ధి జరగాలని లేదే. 25 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కింద వచ్చిన లెటరే ఇది. కోర్టు దగ్గర శంకుస్థాపన చేసినాం 25 కోట్లది. బడ్జెట్లో లేదు, దేంట్లో లేదు. ఇగో 3 సంవత్సరాల నాడిగో శంకుస్థాపన జరిగింది. మిగతా వాళ్ళు ఒక్కటాయిగో ఇది జరిగినాయి, కానీ అభివృద్ధి కోసం మాట్లాడేది లేదు ఇక్కడ. బడ్జెట్ పెంచుతూ పోవడమే తప్ప బడ్జెట్లో జరుగుతున్నది తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరెంటు కోసం 2.5 లక్షల కరెంటు బిల్లు వచ్చేది 5 లక్షలు వస్తుంది. ఎందుకు? మున్సిపల్ కార్యాలయంలో సరిగ్గా కరెంటు లేక, ఓ థర్డ్ వైర్ లేక చాలా ప్రాబ్లం జరుగుతున్నది. థర్డ్ వైర్ వేయడం వల్ల 2.5 లక్షల ఆదాయం జరుగుతుంది ప్రజలకు. పొద్దున లేచి సిబ్బంది కలెక్షన్ కోసం పోతుంది. ఎందుకు కలెక్షన్? ఎందుకు? మన కోసమే కదా. మేము కూడా కలెక్షన్ కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి మనిషిని మేము కూడా మున్సిపల్కు హెల్ప్ చేయండి, మున్సిపల్కు ట్యాక్స్ కట్టని అడుగుతాం. అడగామా? మేము కూడా అడగాలనుకుంటున్నాం, అడుగుతాం. కానీ పని చేద్దాం, పని చేసి అడుగుదామని మేము అంటున్నామే. కానీ పని చేసుడు లేదు, మనం అడుగుడు లేదు. ఒక్కరోజు చెత్తబండి ఎత్తితే ప్రతిరోజు 3 టైంలు చెత్తబండి వస్తుంది. ప్రజలకు బాగా తెలియజేస్తున్నాం మేము.